హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఘాటు కామెంట్స్ అయితే చేశారు. సో అవి ఇదివరకు మీకు తెలిసే ఉంటాయి. అవి ఏంటంటే ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడని అండ్ పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి చెప్పాలంటే రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకోవచ్చు, బట్ పర్సనల్గా అయితే కాదు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి పెళ్లి గురించి తప్ప మన స్టేట్ ఉన్న ప్రాబ్లమ్స్ అసలు డిస్కస్ చేయడం మర్చిపోయారు. ఒక సీఎం హోదాలో ఉండే వ్యక్తి ప్రజా సమస్యల గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చెప్పాలంటే మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పొలిటికల్ లీడర్గా వాటి గురించి విమర్శించాలి, వాటి గురించి మాట్లాడాలి. అంతేగాని ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాత్రం మాట్లాడడం ఏమాత్రం సరికాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఏం చెప్పారండి? సంపూర్ణ మద్యపాన నిషేధం అని, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని, ఆయన ఖచ్చితంగా స్పెషల్ చేస్తామని చెప్పారు. ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అండి? అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే, మన ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని అడిగినప్పుడు ఏమనేసి పోలవరం ప్రాజెక్టు గురించి ఏమన్నాడండి? ప్రస్తుతానికి నేను ఇరిగేషన్ మినిస్టర్ కాదు, సో నాకు సంబంధం లేదు. ఏమైనా ఆన్సర్ అండి ఇది? ఇలాంటి వాటి గురించి మన సీఎం గారు మాట్లాడాలి, అంతేగాని ప్రతిసారి పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి అయితే కాదు. అండ్ ఇంకోటి ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం చేంజ్ చేస్తుంది దాని గురించి. అది స్వతహాగా తన నిర్ణయం. ఏమనేసి తను ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నాడో, ఎక్కడ పోటీ చేసుకోవాలనుకున్నాడో స్వతహా తన నిర్ణయం. అంతేగాని మనం ఎలా డిసైడ్ చేస్తాం తను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, తను అక్కడి నుంచి పోటీ చేయాలనేసి? మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అండ్ ఎంపీ క్యాండిడేట్ ఎందుకని చేంజ్ చేస్తారు ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి? ఎందుకంటే ఇది వాళ్ళ ఇష్టం. అదే మాదిరి పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ ఇష్టం. అందుకోసం బీఓని వదిలేసి పిఠాపురం పెంచుకున్నాడు. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్గా మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏమిటంటే, సార్, మీరు విమర్శలు చేయాలంటే ఎన్నైనా రాజకీయ విమర్శలు చేయండి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాత్రం మాట్లాడకండి. ఫ్రెండ్స్, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ అయితే కాదు, అండ్ పీకే గారికి ఫ్యాన్ అయితే కాదు, బట్ ఇది నా ఒపీనియన్. సో ప్లీజ్ మీరు కూడా ఈ యొక్క విషయం మీద మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో ప్లీజ్ తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.